హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను ఇవాళ ఈ వీడియో తీయటం ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి. సేవ్ ది బర్డ్స్ అనే కార్యక్రమంతో నేను ఇవాళ ఈ కెమెరా ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ సమ్మర్ 2025లో సమ్మర్ చాలా పీక్లో ఉందండి. ఎంత పీక్ అంటే ఎండలు చాలా ఉన్నాయి. రియల్గా అసలు వాటర్ అనేది మనకు లేకపోతే మన జీవనానికి మనుగడ లేదు. అలా మనమే ఇంత విలువలాడిపోతున్నామంటే మరి పక్షుల పరిస్థితి ఏందండి? సో దయచేసి నా యొక్క చిన్న విన్నపము, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇది అందరికీ షేర్ అయ్యేట్టు చూడండి. ఏం లేదండి, మన ఇళ్లల్లో మన వంతుగా మనము ఒక చిన్న బౌల్ తీసుకొని కానీ, ఒక మట్టి పాత్రలో కానీ నీళ్లు పోసి, ఒక మగ్గు నీళ్ళండి రోజు మనం ఇలా పెట్టడం వలన ఎన్నో జీవరాశుల్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ చిన్న వీడియోని నా వంతు సహకారం మీరు కూడా అందిస్తారని, ఈ వీడియోని అందరికీ పంపిస్తారని కోరుకుంటున్నాను. ఇలా మన నుంచి అనేక మందిలాగా ఈ వీడియో పోవటం వల్ల ఏమవుతుందంటే కొంతలో కొంతమంది కనుక ఈ వీడియో చేసి ఇలా నీళ్లు పోయటం కనుక కార్యక్రమం స్టార్ట్ చేస్తే మనం ఎన్నో పక్షుల్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సో సేవ్ ది బర్డ్ అండి, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. చూడండి, ఇలా ఈ చెట్ల మీద ఎన్నో పక్షులు వచ్చి దాని జీవనం సాగిస్తూ ఉంటాయి. సో ఇలా మనం రోజు కనుక అలా నీళ్ళు కనుక పైన పెట్టినట్లయితే ఎన్నో పక్షులు కొంత వాళ్ళని మనం కాపాడిన వాళ్ళు అవుతాము. అలా నా వంతుకు నేను చేయను. మీరు కూడా మీ వంతుగా మీరు ఎక్కడెక్కడైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఈ యొక్క చిన్న వీడియోని నేను చేసినట్టు మీరు కూడా వీడియో చేసినా చేయకపోయినా మీరు ఇలా ఆ నీటిని ఒక చిన్న పాత్రలో పెట్టేసి మన టెర్రాస్లో పెట్టినట్టయితే మనం చాలా జీవరాశులని కాపాడే విధంగా అవుతాం. మనం వాటర్ లేకుండా బతకలేం. మనం బతుకుతున్నాం, అలా మనం పక్షులను కూడా జీవరాశులను కూడా బతికిద్దాం. హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను ఇవాళ ఈ వీడియో తీయటం ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి. సేవ్ ది బర్డ్స్ అనే కార్యక్రమంతో నేను ఇవాళ ఈ కెమెరా ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ సమ్మర్ 2025లో సమ్మర్ చాలా పీక్లో ఉందండి. ఎంత పీక్ అంటే ఎండలు చాలా ఉన్నాయి. రియల్గా అసలు వాటర్ అనేది మనకు లేకపోతే మన జీవనానికి మనుగడ లేదు. అలా మనమే ఇంత విలువలాడిపోతున్నామంటే మరి పక్షుల పరిస్థితి ఏందండి? సో దయచేసి నా యొక్క చిన్న విన్నపము, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇది అందరికీ షేర్ అయ్యేట్టు చూడండి. ఏం లేదండి, మన ఇళ్లల్లో మన వంతుగా మనము ఒక చిన్న బౌల్ తీసుకొని కానీ, ఒక మట్టి పాత్రలో కానీ నీళ్లు పోసి, ఒక మగ్గు నీళ్ళండి రోజు మనం ఇలా పెట్టడం వలన ఎన్నో జీవరాశుల్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ చిన్న వీడియోని నా వంతు సహకారం మీరు కూడా అందిస్తారని, ఈ వీడియోని అందరికీ పంపిస్తారని కోరుకుంటున్నాను. ఇలా మన నుంచి అనేక మందిలాగా ఈ వీడియో పోవటం వల్ల ఏమవుతుందంటే కొంతలో కొంతమంది కనుక ఈ వీడియో చేసి ఇలా నీళ్లు పోయటం కనుక కార్యక్రమం స్టార్ట్ చేస్తే మనం ఎన్నో పక్షుల్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సో సేవ్ ది బర్డ్ అండి, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. చూడండి, ఇలా ఈ చెట్ల మీద ఎన్నో పక్షులు వచ్చి దాని జీవనం సాగిస్తూ ఉంటాయి. సో ఇలా మనం రోజు కనుక అలా నీళ్ళు కనుక పైన పెట్టినట్లయితే ఎన్నో పక్షులు కొంత వాళ్ళని మనం కాపాడిన వాళ్ళు అవుతాము. అలా నా వంతుకు నేను చేయను. మీరు కూడా మీ వంతుగా మీరు ఎక్కడెక్కడైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి ఈ యొక్క చిన్న వీడియోని నేను చేసినట్టు మీరు కూడా వీడియో చేసినా చేయకపోయినా మీరు ఇలా ఆ నీటిని ఒక చిన్న పాత్రలో పెట్టేసి మన టెర్రాస్లో పెట్టినట్టయితే మనం చాలా జీవరాశులని కాపాడే విధంగా అవుతాం. మనం వాటర్ లేకుండా బతకలేం. మనం బతుకుతున్నాం, అలా మనం పక్షులను కూడా జీవరాశులను కూడా బతికిద్దాం.